విజయం చూసి కాదు, చంద్రబాబుని చూసి కాదు, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలా. రేవంత్ రెడ్డి చూడండి, వెళ్ళి ప్రతి దాంట్లో దూరిపోయేవాడు, ఉస్మానియా హాస్టల్లోకి వెళ్ళి పడుకునేవాడు, అట్లా రచ్చరచ్చ చేసుకొచ్చాడు. రెండవది సువేంద్ర అధికారిని చూడాలి. మమతా బెనర్జీ లాంటి క్రూరురాల్ని ప్రతిరోజు ఎదుర్కొన్నాడు అతను. మమతా బెనర్జీ చేసిన హెరాస్మెంట్లో 70% వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. తృణమూల్ కాంగ్రెస్ ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తూ అందులో 70%. కాకపోతే ఆవిడ మత ప్రాతిపదికన, వీళ్ళు ఇక్కడ వేరే ప్రాతిపదికన నడుస్తున్నారు. కాబట్టి నువ్వు మగాడివి అయితే, నువ్వు పోరాడే యోధుడు అయితే, నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడికి, నీ నాయకుడికి, నీ కార్యకర్తకి భరోసా ఇచ్చేవాడు అయితే, ఒక కార్యకర్త మాట జరిగింది, పిలవడము, పరామర్శించడం, నీ వెనక నేను ఉంటాను అని చెప్పుకోవడం కాదు, వెళ్ళి కూర్చో. ఈయన వెళ్ళిన చోటల్లా 1000 మంది రావాలి, 25,000 మంది రావాలి, 50,000 మంది రావాలి, అది వస్తే తప్పించి నేను వెళ్ళనంటే కనుక రాజకీయం ఇంకేం చేస్తాడు? వెళ్ళి కూర్చో. అప్పుడు ఆ ఊళ్ళో అందరూ వస్తారు, నీ కార్యకర్త కాదు, నిజమైన జనం వస్తారు. 1000 మందే రాని, 50 మందే రాని, 500 మందే రాని, ఒక నాయకుడు నా కోసం వచ్చాడు అన్నప్పుడు వాడికి ఉండే ఫీలింగ్ ఏంటి? చచ్చేదాకా ఉంటాడు. సువేంద్ర అధికారి వెనకాలే వాళ్ళ ప్రాణాలకి తెగించి నుంచున్నోళ్ళు అందుకు, ప్రాణాలకి తెగించి ఉన్నోళ్ళు అందుకు. ఇప్పుడు నీ వెనకాల 2019కి ముందు అట్ట ఉన్నోళ్ళని నువ్వు సరిగ్గా చూడలేదనే కదా ఇవాళ వాళ్ళు వదిలేసింది 24లో. ఇవాళ నువ్వు చేయాల్సింది అదే కదా. ఇప్పుడు నీకు